శివుడి యొక్క అంశం ఉన్నవాడు వైద్యుడు అవుతాడు. కాబట్టి వైద్యుడు ఇదిగోరా ఈ దోషం చేశావు కాబట్టి పృథివిని పుచ్చుకోవట్లేదు, ఔషధం ఇస్తాడు. ఔషధము చేత మళ్ళీ పృథివిని పుచ్చుకోవడానికి అగ్ని పుడుతుంది, ఆకలి. అప్పుడు మళ్ళీ పండు తీసి ఇందులో పడేస్తాడు. మళ్ళీ సారం తీసుకుంటుంది, శక్తి వస్తుంది, పిప్పి మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. ఈ పృథివి బ్రహ్మాండ పిండాండముల మధ్య సమన్వయం ఎంతకాలం సక్రమంగా తిరుగుతుందో అంతకాలము శివం బాగున్నాడు 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 బాగున్నాడు. ఇది అసలు ఏదైనా పెడితే బయటకు వదిలేస్తోంది అనుకోండి, పుచ్చుకోవట్లేదు. అన్నద్వేషం పుట్టింది, శివము కాదు శవం అయిపోతోంది. ఒకనాడు అసలు ఇహ పుచ్చుకోదు, నోరు కదలదు, బయటది పుచ్చుకోదు, లోపల ఉన్నది బయటికి వెళ్ళదు. అప్పుడు ఇది ఏమైపోవాలి? ఆయనలోకి వెళ్ళిపోతుంది, పృథివీ అయిపోతుంది, మొత్తం పృథివీ అయిపోతుంది. ఇది శివ. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి మీరు, ఇది తత్వమైతే, ఇది అష్టమూర్తి తత్వములో శివుడు భూమి అయితే